ఇక్కడ మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారనమాట, అందుకని ముందే కిందకు వచ్చి ఇక్కడే నిల్చున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. ఎస్ సార్. సో ఏం లేదండి, ఇక్కడ కేకే రాధామోహన్ గారి వాళ్ళ టీమ్ని విష్ చేయడానికి విచ్చేశారు. ఐ నో సంపత్ నంది గారికి వెరీ వెరీ స్పెషల్ పర్సన్ మీరు. కానీ మేము చాలా సీరియస్గా ఒక విషయం అడగాలనుకుంటున్నాం సార్. ఇప్పటివరకు మీ అప్పు ఎంత ఉంది? అప్పు ఇప్పటివరకు ఎంత అప్పు చేశారు? మా అకౌంటెంట్ అడగాలి. నేను ఆ అప్పు గురించి మాట్లాడట్లేదు సార్. ప్రొడ్యూసర్ని పట్టుకుని అప్పు ఎంత ఉంది అని అడిగితే అది నాకు తెలుసు. నేను ఆ కాంట్రవర్సీకి వెళ్ళట్లేదు సార్. సంపత్ నంది గారు, మీకు అప్పు ఎంత ఉంది? నాకు తీసుకోవాల్సింది చాలా ఉంది. రుణం తీర్చుకోవాల్సిన అప్పు మొక్కల రూపంలో. వచ్చారు, పాయింట్కి వచ్చారు. దట్ ఈస్ మై క్వశ్చన్. మనం మనిషిగా, ఒక జీవిగా ఈ ప్రకృతిలో, ఈ భూమి మీద ఉండి చాలా వనరుల్ని, గాలి దగ్గర నుంచి నీరు దగ్గర నుంచి అన్నిటినీ, పంచభూతాలని వాడుకుంటూ బ్రతుకుతూ ఉన్నాము. అంటే ప్రకృతికి మనం ఎంత బాకీ పడి ఉన్నాము, ఎంత అప్పు చేసి ఉన్నాము. సో అసలు దాన్ని ఎలా తీర్చుకోవాలి అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది ఇలాంటి సినిమాలు, ఇలాంటి పాయింట్స్ విన్నప్పుడు. సో యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ రన్నర్ అని చెప్పాలి కూడా, షో రన్నర్ అని కూడా చెప్పచ్చు మిమ్మల్ని. సో మీ అప్పు గురించి చెప్పండి, ఎలా తీరుద్దాం అనుకుంటున్నారు? తీస్తున్నాను. ఎవ్రీ బర్త్డేకి, లాస్ట్ బర్త్డేకి కూడా రాజేందర్ అనే నా చేత వాళ్ళ ఫామ్ హౌస్లో 100 మొక్కలు నాటిచ్చారు. సో ఆయన, మా ఇద్దరి పరిచయం కూడా 2013లో ఆయన నా ఇంటికి ఒక మొక్క, ఆర్గానిక్ వెజిటేబుల్స్ పంపించడంతో ప్రారంభమైంది. సో నాది జరుగుతూనే ఉంది, అది ఇంకా తీరుస్తూనే ఉంటాను సంతోష్ అన్న ఇన్స్పిరేషన్తో. ఎంత ఇంకా 0.0% అలా వెళ్తూ ఉందేమో అప్పు. అది తీరేది కాదు, అప్పు తీరేది కాదు. ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం రాధామోహన్ గారికి ఇద్దాం. ఇప్పుడు చెప్పండి సార్, మీ అప్పు ఎంత ఉంది అనుకుంటున్నారు? అప్పు అయితే చాలా ఉంది కదా, ఇప్పుడు అప్పు తీర్చాలి. సో ఇలాంటి సినిమాలు చూస్తే, ఇలాంటి సినిమాలు తీస్తే ప్రజలకి మనం తెలియపరుస్తాం అనమాట. సో అదే మన అప్పు తీర్చడం. ప్రతి వాళ్ళు ఒక మొక్క నాటితే అది మన అప్పు తీర్చినట్టే కదా. అవునా? పర్ఫెక్ట్ సార్, థ్యాంక్ యూ. వి ఆల్ నో అనసూయ గారు, వచ్చిందా మైక్ ఆల్రెడీ? ఓకే, మీరు ఒక మంచి నేచర్ లవర్ అని మా అందరికీ తెలుసు. ఇప్పటి వరకు ఎంత అప్పు తీర్చుంటారు, ఎంత అప్పు చేసి ఉంటారు? యాక్చువల్లీ ఇది తీర్చలేము, అంటే అమ్మ రుణం తీర్చలేమంటాము. ఇది అమ్మ, నేచర్ ఇస్ మనకి అమ్మ. అండ్ నేను సంపత్ నంది గారితో ఏకీభవించను, బికాజ్ హీ సేయింగ్ అసలు నాకు చాలా అప్పు ఉంది. ఐ థింక్ మేకింగ్ అ ఫిల్మ్ లైక్ దిస్ చాలా చాలా, అండ్ దీని ద్వారా చాలా మందికి రీచ్ అవుతున్నందుకు ఆయన ద్వారా నేను కొంచెం రుణం తీర్చుకున్నట్టున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజ్ గారు అండ్ మురళీ సార్, ది ఎంటైర్ టీమ్ సమ్వేర్ కొంచెం కాంట్రిబ్యూట్ చేశాం మేమంతా. అండ్ ఆల్సో సంతోష్ సార్, యా ఎంపీ, ఆయన నుంచి స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. యాక్చువల్లీ గ్రీన్ ఛాలెంజ్ జరిగినప్పుడు ఆయనతో పాటు ఉండే సార్, హీ వాజ్ కాన్స్టెంట్. అండ్ ఐ లవ్ దట్ టీమ్ తెలుసా అసలు. యా డెఫినెట్లీ. సో దే మేడ్ ష్యూర్ దట్ నేను కాదు అండ్ ఇంకో ముగ్గురికి చెప్పండి, వాళ్ళు ఇంకో ముగ్గురికి చెప్పడం. అండ్ నేను ఎగ్జాజరేట్ చేస్తున్నాను అనుకుంటారేమో కానీ, బట్ ఐ విష్ గుడ్ మార్నింగ్ టు మై ప్లాంట్స్ ఎవ్రీ డే. అండ్ నా రూమ్లో ఎప్పుడన్నా కొత్త ప్లాంట్ వచ్చినా కూడా నేను నా ఇన్స్టా ఫ్యామిలీకి పరిచయం చేస్తూ ఉంటాను, దిస్ ఈజ్ మై న్యూ మెంబర్ ఇన్ ద రూమ్ అని. సో ఐ లవ్ టు బీ అరౌండ్ గ్రీనరీ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ సింబా ద ఫారెస్ట్ మ్యాన్ మూవీ ద్వారా నేను కొంచెం అలా బీయింగ్ అ పార్ట్ ఆఫ్ అ మేజర్ చేంజ్ ఫర్ ద సొసైటీ అని అనుకుంటున్నాను. నేనే అనుకున్నాను అలాగే ఇంకొకళ్ళు ఉన్నందుకు హ్యాపీగా ఉంది. నేను మొక్కలతో మాట్లాడుతూ ఉంటాను అనమాట, అప్పుడప్పుడు పిచ్చి అనుకుంటున్నాను. కాదు నీళ్లు పోయడం కొంచెం లేట్ అయినా సారీ చెప్పడం. అవును, ఎగ్జాక్ట్లీ. ఓకే, థ్యాంక్ యూ. Come on. I know. Yes. సో ఎస్, డెఫినెట్గా నేను మాట్లాడాల్సిన వెరీ వెరీ స్పెషల్ పర్సన్ అంటే సంతోష్ కుమార్ గారు అని చెప్పాలి. ఎంపీ సంతోష్ కుమార్ గారు అంటే తెలియని వాళ్ళు లేకుండా ఉన్నారనమాట. సో మీరు ఏదైతే స్టార్ట్ చేశారో గ్రీన్ ఇండియా ఛాలెంజ్, నేటికి కూడా మిమ్మల్ని ట్యాగ్ చేస్తూ బోల్డ్ అంతమంది చేస్తూ ఉంటారు, మా అందరికీ తెలుసు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రిషియేటింగ్ ఫర్ దట్ వండర్ఫుల్ ఇనిషియేటివ్ సార్. ఎస్, సో మీరైతే చాలా అప్పు తీర్చేశారు అనిపిస్తుంది ఇనిషియేటివ్ ద్వారా. ఇట్స్ నెవర్ ఎండింగ్. మనం ఈ అప్పు తీర్చుకోలేము. యాజ్ అనసూయ గారు వాజ్ సేయింగ్, యాజ్ ఎవ్రీబడి వాజ్ సేయింగ్, ఇట్స్ నెవర్ ఎండింగ్. స్టార్ట్ చేసింది మనం 3 మొక్కలు నాటుదాం, 3 మొక్కలు ముగ్గురికి ఛాలెంజ్ చేద్దామని స్టార్ట్ చేసిన 6 ఏళ్ల కింద స్టార్ట్ చేసిన. దిస్ ఈజ్ మై 7th year. రైట్.
సో ఇట్స్ ఆన్ 19.5 crore ప్లాన్స్ ఇప్పటికి ప్లాన్ చేసినాం. ఇది నా ఒక్కంది కాదమ్మా, ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ కాంట్రిబ్యూషన్. దిస్ ఇస్ పబ్లిక్ పార్టిసిపేషన్. ఒకసారి ఛాలెంజ్ చేసిన తర్వాత వాళ్ళు నాటుతున్నారు. ఇట్స్ నాట్ లైక్ ఏదో నాటుతున్నాము వదిలేస్తున్నాం కాదు. టేక్ ఎనీబడి, ఎవరిని తీసుకున్నా కూడా మొక్క పెడుతున్నారు, అంతే బాగా చూసుకుంటున్నారు కూడా దాన్ని. అండ్ దే ఆర్ ఛాలెంజింగ్ another three and it is on. So ippatiki I'm proudly saying 19.5 crore plants planned cheyadam jarigindi with public participation as well as mana celebrities ankondi, other business houses ankondi, అందరూ కూడా కలిసి దే ఆర్ అడాప్టింగ్ ఫారెస్ట్స్ ఆల్సో విత్ ఇన్ హైదరాబాద్ రీజియన్లో. రైట్. అండ్ మా అందరికి కూడా ఇన్స్పిరేషన్ కేసీఆర్ గారు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. తను స్టార్ట్ చేసిన హరితహారంలో 280 crore ప్లాంట్స్ ప్లాన్ చేయడం జరిగింది గత 10 ఏళ్లలో. సో ఐ రిక్వెస్ట్ గవర్నమెంట్ ఆల్సో టు టేక్ ఇట్ ఫార్వర్డ్. ఇట్లాంటి వాటికి అంటే మంచి కార్యక్రమాలకు పార్టీలు, మతాలు, కులాలు ఇట్లాంటివి ఏమి ఉండవండి. దిస్ ఈజ్ ఎవ్రీబడీస్ నీడ్. వీ నీడ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. నాట్ ఫర్ అస్, మనం బతికేస్తున్నాము, బట్ దిస్ ఈజ్ ఫర్ నెక్స్ట్ జనరేషన్. Let us keep our kids in mind and take it forward. ఇంకా అప్పు తీరలేదు, తీరదు, కానీ కొనసాగుతూనే ఉంటుంది గ్రీనరీ ఉద్యమం అనేది. నేనున్నంత వరకు అయితే డెఫినెట్. అయ్యో, మీ బాధ్యతను తీసుకుని మోసుకుని చాలా మంది ముందుకు వెళ్తూ ఉన్నారు. అమేజింగ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్పెషల్ డేని మొక్కలు నాటడంతోనే స్టార్ట్ చేస్తున్నారు, సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎవ్రీ బర్త్డేకి బర్త్డే ఒకటే కాదు, వాళ్ళ పెద్దల యాదిలో కూడా చేయమని చెప్పినాము. అండ్ దే ఆర్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. అండ్ సంపత్ నంది గారు అండ్ ప్రొడ్యూసర్ గారు మంచి కాన్సెప్ట్తో ముందుకు వస్తున్నారు. ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇట్లాంటి మంచి మెసేజ్ ఉన్న మూవీస్ ఇంకా రావాలని కోరుకుంటున్నాను. సంపత్ నంది గారు కాకుండా ఆల్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ అండ్ డైరెక్టర్లు అందరినీ కూడా ఇట్లాంటి మంచి మెసేజ్ని ముందుకు మేము చేసేది వీఆర్ జస్ట్ అన్ ఇండివిజువల్స్. మేము చేసేదానికి ఈ మాధ్యమం, సినిమా మాధ్యమం అనేది చాలా గొప్ప మాధ్యమం. ఒకసారి దీన్ని ఇన్స్పైర్ అయితే మైండ్లో కూర్చుండిపోద్ది అండ్ దిల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ సంతోష్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, యాక్చువల్లీ సంతోష్ కుమార్ గారు ఇప్పుడు చెప్పినట్టు, అలాగే మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పినట్టు, సినిమాలు అనేవి చాలా పవర్ఫుల్ మీడియం కాబట్టి దాని ద్వారా ఏదో ఒక మంచి మెసేజ్ ఇస్తూ ఉండండి అని ఆయన కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో అలాగే ఇవాళ మీరు ఇమ్మీడియట్గా ఇలాంటి ఒక సినిమాను కూడా తీసుకొస్తున్నారు. ఆ మూవీ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది యాజ్ ఏ క్రియేటర్ మీరు చెప్పండి, ఎంతవరకు ఉండాలి ఒక క్రియేటర్, ఒక మూవీ క్రియేటర్కి ఎంతవరకు అని మనం కొలవలేమండి, బట్ ఆ రెస్పాన్సిబిలిటీ అయితే ఉండాలి. ఎంటర్టైన్మెంట్ కదా మరి సినిమా. ఎంటర్టైన్మెంట్ ఇది అలాగే చెప్పాము, ఎంటర్టైన్మెంట్తోనే చెప్పాము. సూపర్. సో మూవీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరికి ఉండాలి. అది దానికి ఇంత అని లేదు, డెఫినెట్గా ఉంటే మంచిది. ఓకే, అనసూయ గారిని కూడా అడుగుదాం ఇదే మాట. మూవీ సోషల్ రెస్పాన్సిబిలిటీ నన్ను ఎంతవరకు ఉండాలి? నన్ను అడగాల్సిన ప్రశ్నేనా ఇది? మీకు లేదని అడగట్లేదు, చేసే ప్రతి ఒక్కళ్ళకి డెఫినెట్గా మీరేం చెప్తారని. ఐ మీన్ ఐ థింక్ ఇట్స్ వెరీ huge responsibility and fortunate to be a part of cinema entertainment media, to be honest. So మనకి చాలా పెద్ద ఆపర్చునిటీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఈజ్ అన్ ఆపర్చునిటీ డెఫినెట్లీ. అండ్ దాన్ని కొంచెం అచ్చిక బుచ్చిక చేసుకుని చెప్పాల్సింది చెప్తే డెఫినెట్గా వినాల్సింది వింటారు. అండ్ అలాంటి సినిమాని సింబా అని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. సో వృక్షో రక్షతి రక్షితః ఏదైతే కాన్సెప్ట్ ఉందో దాంతో పాటు ఇట్స్ అ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్. సో ఇంతకంటే ఎంటర్టైనింగ్ వేగా బుద్ధి చెప్పడం ఈ మధ్యలో నేను చూడలేదు అనుకుంటున్నాను. సో డెఫినెట్గా సినిమా ఈజ్ అ గ్రేట్ మీడియం. ఎంటర్టైన్మెంట్ ఇన్ జనరల్ ఈజ్ అ గ్రేట్ మీడియం అండ్ ఆల్ ఆఫ్ అస్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఇట్, యాక్టర్స్ కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, మా వంతు కొంచెం యాడ్ చేస్తే డెఫినెట్గా ఇట్ విల్ మేక్ అ బిగ్ డిఫరెన్స్ ఇస్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. సూపర్, వెల్ సెడ్, వెరీ వెల్ సెడ్ అనసూయ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ఇప్పటి వరకు మనం టీంని అయితే అడిగి తెలుసుకున్నాం కాబట్టి
ఆ విషయాలు, ఆ మాటలన్నీ రిఫ్లెక్ట్ చేసేలాగా ఆల్రెడీ రిలీజ్ అయినటువంటి ట్రైలర్ని ఇప్పుడు మనం ఆన్ స్క్రీన్